welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the fourth unit of cloud computing. And ఒకవేళ మీరు క్లౌడ్ కంప్యూటింగ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫిఫ్త్ యూనిట్ చూడకపోతే మన ప్లేలిస్ట్లో ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ వాచ్ ద వీడియోస్. అండ్ ఇదే నోట్స్ పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దేర్. ఓకే, ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫస్ట్ యూనిట్ చూస్తే మీకు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో కంప్లీట్ ఓవర్వ్యూ వచ్చేస్తుంది. అప్పుడు రిమైనింగ్ యూనిట్స్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో సింపుల్గా అక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది అని అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ టెక్నాలజీ విచ్ ప్రొవైడ్ సమ్ సర్వీసెస్ అనమాట. క్లౌడ్ సర్వీసెస్ లైక్ సర్వర్స్ ప్రొవైడ్ చేయడం కానీ అండ్ సమ్ అదర్ డేటాబేసెస్ ఫర్ స్టోరేజ్ అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టోరేజ్కి తీసుకోండి, గూగుల్ డ్రైవ్ అనుకోండి. వీ హ్యావ్ గూగుల్ డ్రైవ్లో మనం ఫైల్స్ని, ఫోటోస్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం, రైట్? సో అనమాట దిస్ టైప్ ఆఫ్ సర్వీసెస్ కాల్డ్ యాజ్ అ క్లౌడ్ సర్వీస్, దట్ ఈస్ అ కంప్యూటింగ్ సర్వీస్ అనమాట. దిస్ విల్ బి ప్రొవైడెడ్ బై డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్. ఆ టెక్నాలజీ డిఫరెన్స్ ఉంటాయి. లైక్ మనకు సర్వీసెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ ఉంటుంది, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ఉంటుంది. ఓకే, ఇలా డిఫరెన్స్ ఉంటాయి అనమాట. దీంట్లో మన డిప్లాయ్ మోడల్స్ కూడా చాలా ఉంటాయి. పబ్లిక్ అని చెప్పేసి, ప్రైవేట్ అని చెప్పేసి, హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మన సర్వీస్ని మనం డిప్లాయ్ చేసుకోవచ్చు ఒక దగ్గర. పబ్లిక్గా ఉంటుంది, ప్రైవేట్ అంటేనేమో ఒక కంపెనీకి సంబంధించి ఉంటుంది, హైబ్రిడ్ అంటేనేమో పబ్లిక్ ప్లస్ ప్రైవేట్, అదే హైబ్రిడ్ అంటాము. ఓకే, ఇలా అనమాట. సో దిస్ అబౌట్ ద క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇది మెయిన్ ఐడియా. ఓకే, ఇప్పుడు దాంట్లో మన డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. దాని తర్వాత ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఈ సర్వీసెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే వాటి గురించి మనకు థర్డ్ యూనిట్లో ఉంటుంది అండ్ ఫిఫ్త్ యూనిట్లో కూడా ఉంటుంది. ఈ ఫోర్త్ యూనిట్లో ఏంటంటే నార్మల్గా నెట్వర్కింగ్ గురించి అనమాట, రైట్? ఎందుకనంటే ఇప్పుడు మనం క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి, త్రూ నెట్వర్క్ మనం యూజ్ చేసుకుంటాం, యాక్సెస్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాం, రైట్? అదనమాట. సపోజ్ ఇప్పుడు ఆ రూటర్స్ ఉన్నాయి, వైఫై ఉంది. సో ఆ వైఫైకి రూటర్ ఎట్లా వస్తుంది? వైఫైకి రూటర్ ఉంటే ఏమవుతుంది? ఆ రూటర్ మనకు సిగ్నల్స్ సెండ్ చేస్తుంది, సిగ్నల్ స్ట్రెంత్. అప్పుడు మనం ఏం చేస్తాం? వాటిని యాక్సెస్ చేసుకొని నెట్ యూజ్ చేసుకుంటాం, అలా అనమాట. సో జస్ట్ లైక్ దిస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆల్సో హ్యాస్ ఎ నెట్వర్కింగ్ విచ్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద నెట్వర్కింగ్ ఫర్ ప్రొడ్యూసింగ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసుకోనికి నెట్వర్కింగ్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట క్లౌడ్ కంప్యూటింగ్ అనేది. ఒకవేళ ఆ నెట్వర్కింగ్ లేకపోతే ఏమవుతుంది? ఆ సర్వీసెస్ని మనము అంటే యూజర్స్ యాక్సెస్ చేసుకోలేరు, యూజ్ చేసుకోలేరు అనమాట. లెట్స్ సీ దట్. సో లెట్స్ సీ ద టాపిక్స్ కవర్డ్ ఇన్ ద క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ 4. ఫస్ట్ వన్, networking for cloud computing, overview of data center environment, networking issues in data centers, transport layer issues in data centers of networks. Next, cloud service providers. So ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ networking for cloud computing. Cloud computing completely depends on networking because all cloud services are delivered over the internet. Therefore, a fast, secure and scalable network is required. So అన్ని సర్వీసెస్ అనేవి మనం ఎక్కడ చూసుకుంటాము, ఎక్కడ ప్రొడ్యూస్ చేసుకుంటాము? ఒక ఇంటర్నెట్లో, రైట్? ఓవర్ ది ఇంటర్నెట్. ఓకే, సో అందుకనే మనకు వచ్చే సర్వీసెస్ అనేవి ఫాస్ట్గా, సెక్యూర్డ్గా ఉండాలంటే వీ నీడ్ ద నెట్వర్కింగ్. ఓకే, నెట్వర్క్ అనేది అవసరం అనమాట. సో ఎందుకు అవసరం అని అంటే దర్ ఆర్ సమ్ అదర్ పాయింట్స్ హియర్, లెట్స్ సీ దట్. సపోజ్ ఇప్పుడు క్లయింట్ ఉంటాడు, సర్వర్ ఉంటాడు. క్లయింట్కి సర్వర్కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది జరగాలి అని అంటే నెట్వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్లయింట్ సర్వర్ అంటే నథింగ్ బట్ సపోజ్ నువ్వు గూగుల్లో సెర్చ్ చేసినావు, సెర్చ్ చేయగానే ఏమైతే అంటే సెర్చ్ అనేది రిక్వెస్ట్ పెడుతుంది, దేనికి? సర్వర్కి రిక్వెస్ట్ పెడుతుంది. అప్పుడు ఈ సర్వర్ అనేది దాన్ని ప్రాసెస్ చేసి ఆ రిక్వెస్ట్కి రెస్పాండ్ అవుతుంది. ఓకే, నా దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్ తీసుకో అని చెప్పేసి. ఓకే, ఇలా అన్నమాట. సో ఇది కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది జస్ట్ బికాస్ ఆఫ్ ది నెట్వర్కింగ్. ఓకే, నెట్వర్కింగ్ లేకపోతే ఏమవుతుంది? ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వదు, ఈ క్లయింట్కి సర్వర్కి కమ్యూనికేషన్ జరగదు అనమాట. ఓకే, క్లయింట్ సోర్సెస్ ఆర్ యాక్సెస్ త్రూ నెట్వర్క్స్. దట్ మీన్స్ లైక్ క్లౌడ్ రిసోర్సెస్ అనేవి మనము దీంతో యాక్సెస్ చేసుకుంటాము నెట్వర్క్స్ తోటి. డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి మనకు. ల్యాన్ వ్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అనమాట. నెక్స్ట్, ఎనేబుల్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద క్లౌడ్స్ అండ్ క్లయింట్స్ అండ్ సర్వర్స్. నేను చెప్పినట్టే ఉంది ఇక్కడ. లైక్ ఇప్పుడు క్లయింట్స్కి, సర్వర్స్కి కమ్యూనికేషన్ బిల్డ్ చేస్తుంది అనమాట. సపోర్ట్స్ వర్చువల్ మెషిన్, స్టోరేజ్ సిస్టమ్స్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ఆల్సో. నెక్స్ట్, ఇట్ ఎన్ష్యూర్స్ లో లేటెన్సీ అంటే ప్రాబ్లమ్స్ అనేది తక్కువ చూసుకుంటుంది. నెక్స్ట్, కొన్ని కాంపోనెంట్స్ చూసుకుని నెట్వర్కింగ్లో మరి దాంట్లో మనకు వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, సబ్నెట్స్, రౌటర్స్, స్విచెస్, లోడ్ బ్యాలెన్సర్స్, ఫైర్ వాల్స్ అండ్ గేట్వేస్. లెట్స్ సీ దీస్ ఫంక్షన్స్. సో వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అని అంటే ప్రైవేట్ పోర్షన్ ఆఫ్ ఎ క్లౌడ్ ఫర్ యూజర్స్, సెక్యూర్ అండ్ ఐసోలేటెడ్. సో వర్చువల్ ప్రైవేట్ అనమాట, ఇది ఆర్గనైజేషన్స్ కోసం అనమాట. సపోజ్ ఐ హ్యావ్ ఏ ఆర్గనైజేషన్, ఐఎమ్ రన్నింగ్ అన్ కంపెనీ. సో నేను నా దానికి సపరేట్ సర్వర్స్ కావాలి, సపరేట్ క్లౌడ్స్ కావాలంటే నేను యూజ్ చేసుకుంటాను వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ని. సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, సపరేట్ అనమాట. ఐసోలేటెడ్ అంటే సపరేట్. సబ్నెట్స్, డివైడ్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే స్మాల్ నెట్వర్క్స్. సో ఈ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది స్మాల్ డిఫరెంట్ పార్ట్స్గా నెట్వర్క్స్గా డివైడ్ అయిపోతాయి అనమాట. లైక్ పబ్లిక్ ఒకటి, ప్రైవేట్ ఒకటి అని చెప్పేసి, అవే సబ్నెట్స్. ఓకే, రూటర్స్ అంటే విచ్ ఫార్వర్డ్స్ డేటా బిట్వీన్ ద నెట్వర్క్స్ మధ్యలోది ఫార్వర్డ్ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఫార్వర్డ్ చేస్తుంది రూటర్స్ అనేవి. ఎగ్జాంపుల్ వైఫై రూటర్స్ అనుకోండి. నెక్స్ట్, స్విచెస్, కనెక్ట్ డివైస్ ఇన్ ద సేమ్ నెట్వర్క్. స్విచెస్ ఏంటంటే ఒకే నెట్వర్క్ మీద డిఫరెంట్ డివైస్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. సపోజ్ ఒకటి వైఫై, మనము డివైసెస్ని కనెక్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ డివైసెస్ని యూజింగ్ దట్ పాస్వర్డ్.
రైట్. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్స్ డిస్ట్రిబ్యూట్ ట్రాఫిక్ అక్రాస్ మల్టిపుల్ సర్వర్స్. అదొకటే కాకుండా మల్టిపుల్ సర్వర్స్ దగ్గర ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనమాట. సపోజ్ ఇప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ డాటా స్ట్రక్ అయిపోయింది అక్కడ. ఆ స్ట్రక్ అయినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని రిలీజ్ చేస్తారు ట్రాఫిక్ని. ఓకే రైట్. హెల్ప్స్ అవాయిడ్ ఓవర్లోడ్ లేకుండా చూసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఫైర్ వాల్స్ అని అంటే ఇట్ ఈస్ ఆల్సో యూజ్ ఫర్ allowing the or black traffic based on the rules. సో ఆ రూల్స్ని బేస్ చేసుకొని ఫైర్ వాల్స్ ఏం చేస్తాయంటే నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ డాటా వస్తే దాన్ని అక్కడికి బ్లాక్ చేస్తాయి అనమాట. అలా. నెక్స్ట్ గేట్వేస్ కనెక్ట్ క్లౌడ్ నెట్వర్క్ టు ఇంటర్నెట్ ఆన్ ప్రైవేట్ సిస్టమ్స్. గేట్వేస్ అనేవి ఆ క్లౌడ్ నెట్వర్క్కి అండ్ ఇంటర్నెట్కి కనెక్ట్ చేస్తాయి అనమాట. గేట్వేస్ యూజ్ చేసుకొని కనెక్ట్ అయిపోతుంది. రైట్. అలా. నెక్స్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ద ఓవర్ వ్యూ ఆఫ్ డేటా సెంటర్ ఎన్వైర్న్మెంట్. డేటా సెంటర్ ఎన్వైర్న్మెంట్ అంటే చూసుకుందాము. సపోజ్ ఇప్పుడు దిస్ ఇస్ ద క్లౌడ్ సర్వీస్. ఈ క్లౌడ్ సర్వీస్కి డేటా సెంటర్ ఏంటిది ఇది. సో ఇక్కడ మొత్తం డేటా మొత్తం స్టోర్ అయింది అనుకున్నాము. సో ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ సర్వీస్కి డేటా ఎడికెళ్ళి వస్తుంది, ఈ దానికే వస్తుంది. సో దిస్ ఈస్ ద ఇదేంటి ఇక్కడ సెంటర్. ఓకే ఇలా డేటా అయిపోతే ఏమవుతుంది, ఇది కూడా పని చేయదు అలా అనమాట. సో దిస్ ఇస్ ఇప్పుడు డేటా సెంటర్ ఎన్వైర్న్మెంట్. A data center is the backbone of cloud computing. It contains physical infrastructure that supports cloud services. It contains what? Physical infrastructure ఉంటుంది. డేటా ఉండొచ్చు, ఇంకేమైనా హార్డ్వేర్స్ ఉండొచ్చు అలా అనమాట. సో దాంట్లో కాంపోనెంట్స్ చూసుకుందాం. దాంట్లో ఏముంటాయి డేటా సెంటర్ ఎన్వైర్న్మెంట్లో సర్వర్స్ ఉంటాయి, స్టోరేజ్ సిస్టమ్స్ ఉంటాయి, జస్ట్ లైక్ ఐ టోల్డ్ ఎగ్జాంపుల్ హియర్. నెక్స్ట్ నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి, పవర్ సిస్టమ్స్ ఉంటాయి, వర్చువలైజేషన్ లేయర్స్ ఉంటాయి. ఓకే. సో సర్వర్స్ అని అంటే వీ నో దట్ బ్లేడ్ సర్వర్స్, ర్యాక్ సర్వర్స్ అని అంటే లైక్ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి కదా అలా అనమాట. ఇట్ ఆల్సో రన్స్ ఆన్ ద వర్చువల్ మిషన్స్ అండ్ కంటైనర్స్. నెక్స్ట్ స్టోరేజ్ సిస్టమ్స్ అని అంటే వీ హ్యావ్ డేటా బేసెస్ అవి ఉంటాయి కదా లైక్ అలా. ఓకే. ఒకటి ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ ఎస్ఏ అని ఎన్ఏఎస్. ఎస్ఏ అని అంటేనేమో స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ ఉంటుంది, అండ్ ఎన్ఏఎస్ అనే నెట్వర్క్ అటాచ్ స్టోరేజ్. ఒక డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ అంటే అమెజాన్ది, అమెజాన్ S3ది. Okay, this kind of storage systems you can also write on your own, but like it also could be just a storage and the networking. If there is no storage, then there will be no networking for that. Networking equipment, networking equipment దీనికి మనకి ఏం కావాలి, రూటర్స్ కావాలి, స్విచెస్ కావాలి, ఫైర్ వాల్స్ కావాలి. రైట్. కొన్నిటికి ఇప్పుడు నెట్వర్కింగ్ని నేను లైక్ 2 డివైస్ ఉన్నాయి, వాటి మధ్యలో ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవాలంటే మీరు రూటర్స్, స్విచెస్, ఫైర్ వాల్స్ టు బ్లాక్ ద ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ డేటా. ఓకే. నెక్స్ట్ SDN controllers also. నెక్స్ట్ కూలింగ్ సిస్టమ్స్. HVAC సిస్టమ్ మెయింటైన్స్ ఆప్టిమల్ టెంపరేచర్. సో ఏమైనా టెంపరేచర్ ఎక్కువైనా కూడా దాన్ని రెడ్యూస్ చేసేసి ఆప్టిమల్గా అనమాట మినిమం టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. టెక్నిక్స్ ఏంటి అంటే లిక్విడ్ కూలింగ్ అయినా కానీ, కోల్డ్ అసైల్ డిజైన్ అయినా కానీ. పవర్ సిస్టమ్స్లో మనకి UPS అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అండ్ బ్యాకప్ జనరేటర్స్ ఇవి. సో ఇవి ఎందుకనంటే మన పవర్ సప్లై అనేది లెస్ అవుతుందా, కట్ అయిపోతుందా అలా కాకుండా ఒక కాన్స్టెంట్ వేలో, ఎఫిషియెంట్ వేలో చూసుకుంటుంది అనమాట. ఓకే. అండ్ బ్యాకప్ కోసం మనకి ఏముంటాయి, జనరేటర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వర్చువలైజేషన్ లేయర్, దట్ మీన్స్ హైపర్వైజర్స్ ఉంటాయి, వర్చువల్ మెషిన్స్ ఉంటాయి, హార్డ్వేర్స్ ఉంటాయి, కంటైనర్స్ ఉంటాయి దీంట్లో. రైట్. నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ టూల్స్. మానిటర్స్ లైక్ CPU యూసేజ్, మెమొరీ, అంటే మనకి ఎంత CPU యూజ్ అవుతుంది, ఎంత మెమొరీ యూజ్ అయింది, ఎంత స్టోరేజ్ ఉంది, ఇంకా నెట్వర్క్ ఏమైనా ప్రాసెస్ స్లో ఉందా, ఫాస్ట్ ఉందా అని చెప్పి తెలుసుకుంటారు అనమాట. దిస్ ఆల్ వర్కింగ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ ఆఫ్ దిస్ కాంపోనెంట్స్. ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లౌడ్ వాచ్, ప్రామిథియోస్ అండ్ యాక్సియోస్. నెక్స్ట్ డేటా సెంటర్ ఆర్కిటెక్చర్ చూసుకుందాం. ఇక్కడ టైర్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇక్కడ లైక్ మనకు టైర్ బేస్, టైర్ 1 ఉంటాయి, టైర్ 2 ఉంటాయి. అంటే మనకి ఎట్లా అంటే డేటా సెంటర్ ఆర్కిటెక్చర్ అనేది బేస్డ్ అపాన్ ద టైర్స్. ఓకే. 4 టైర్స్ ఉంటాయి మొత్తం. ఆ 4 టైర్స్లో బేస్ చేసుకొని ఉంటుంది. ఈచ్ టైర్లో దాని పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది అనమాట. నార్మల్ టైర్ 1 అంటే ఇట్స్ ద బేసిక్ వన్, టైర్ 2 అంటే redundant 1 కొంచెం బెటర్, అండ్ థర్డ్ వన్ అంటే కన్కరెంట్లీ మెయింటైనబుల్, సింపుల్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఫోర్త్ దాంట్లో ఫాల్ట్ టాలరెంట్ అంటే ఎనర్ట్స్ ఉంటే డిటెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ చూసుకుంటే ఇక్కడ మనకి ఫిజికల్ ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది. ఫిజికల్ ఉంటేనేమో లైక్ CCTV కెమెరాస్ ఉంటాయి కదా అలా. నెక్స్ట్ బయోమెట్రిక్ యాక్సెస్ ఆల్సో. ఓకే. 24/7 సర్వైలెన్స్ లైక్ మానిటరింగ్. ఓకే. నెక్స్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ అంటే మనకు ఫైర్ వాల్స్. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు థర్డ్ పార్టీ డేటా వచ్చి మన దానికి వచ్చింది అనుకో, దాని అక్కడ బ్లాక్ చేసేస్తుంది అనమాట ఫైర్ వాల్స్ అనేవి. లైక్ VPNs ఉంటాయి కదా అలా. నెక్స్ట్ IDS, IPS, జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్. సో దిస్ ఇస్ అబౌట్ ది సెకండ్ టాపిక్. నెక్స్ట్ నెట్వర్కింగ్ ఇష్యూస్ ఇన్ డేటా సెంటర్. సో నెట్వర్కింగ్ అనేది మనకు అవసరం ఉంటున్నాం కదా, దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట, ఛాలెంజెస్ వస్తాయి. అవి ఏదో చూసుకుందాం ఇక్కడ. సో క్లౌడ్ డేటా సెంటర్స్ ఫేసెస్ సెవెరల్ నెట్వర్కింగ్ ఛాలెంజెస్ డ్యూ టు లార్జ్ స్కేల్, హై బ్యాండ్ విడ్త్ అండ్ డైనమిక్ వర్క్ లోడ్. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని దీన్ని హ్యాండిల్ చేస్తుంది కాబట్టి, అండ్ ఎక్కువ మంది యూజర్స్ దీన్ని యూజ్ చేసుకుంటారు కాబట్టి దీనికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట, కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. అవి చూసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏదో చూసుకుందాము. అవి ఏంటి అంటే నెట్వర్క్ కంజెషన్ ఒకటి, లాటెన్సీ ప్రాబ్లమ్స్ ఒకటి, స్కేలబిలిటీ ఇష్యూస్, సెక్యూరిటీ థ్రెట్స్, ఫాల్ట్ టాలరెన్స్, ఇవి లోడ్ బ్యాలెన్సింగ్ అనమాట. ఓకే రైట్. ఫస్ట్ సి లాటెన్సీ ప్రాబ్లమ్స్ హియర్. నెట్వర్క్ కంజెషన్, హెవీ ట్రాఫిక్ ఇన్సైడ్ ద డేటా సెంటర్ కాల్స్ బాటిల్ నెక్స్. అంటే ఒకవేళ ఒకేసారి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, ఎక్కువ డేటా వచ్చిందానికి ఏమవుతుంది అక్కడ మనకు ట్రాఫిక్ క్రియేట్ అయిపోతుంది. అంటే డేటా అనేది ప్రాసెస్ ముందుకు వెళ్ళదు. సో ఫార్వర్డ్ ప్రాసెసింగ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట, అక్కడే స్ట్రక్ అయిపోతుంది. సో మనకి ఎప్పుడు ఏమైతే సర్వర్స్ అనేది డౌన్ అయిపోతాయి. రైట్. అలా అనమాట ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి నెట్వర్క్ కంజెషన్ అని అంటే.
ఓకే. నెక్స్ట్ లాటెన్సీ ప్రాబ్లమ్స్, డిలే ఇన్ కమ్యూనికేషన్ బిట్వీన్ సర్వర్స్. ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైతే అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఎక్కువ అవుతుందో, ట్రాఫిక్ క్రియేట్ అవుతుందో, ఆ సర్వర్స్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది లేట్ అయిపోతుంది. దట్ ఈస్ ద లాటెన్సీ ప్రాబ్లమ్స్ అనమాట. పర్ఫార్మెన్స్ అనేది స్లో అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ స్కేలబిలిటీ ఇష్యూస్, ట్రెడిషనల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ కెనాట్ ఈజీలీ స్కేల్ టు థౌసండ్స్ ఆఫ్ సర్వర్స్. సో ఇక్కడ ట్రెడిషనల్ నెట్వర్క్ యూజ్ చేసుకుంటే థౌసండ్స్ ఆఫ్ మల్టిపుల్ సర్వర్స్కి ఇది యూస్ఫుల్ కాదనమాట. ఓకే. నెక్స్ట్ సెక్యూరిటీ థ్రెట్స్. సో మనకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తే ఏమొస్తాయంటే సింపుల్గా ఇక్కడ హ్యాకర్స్ హ్యాక్ చేయొచ్చు దాన్ని, అంటే అనాథరైజ్డ్ యాక్సెస్ అనమాట. అథెంటికేషన్ లేకపోతే ఏమవుతుందంటే హ్యాకర్స్ థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చేసి హ్యాక్ చేసి దాన్ని లీక్ చేసే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ అలా అనమాట స్పాయిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. లైక్ అనాథరైజ్డ్ యాక్సెస్, డూస్ అటాక్స్, డాటా లీకేజ్ డ్యూరింగ్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ ఫాల్ట్ టాలరెన్స్ అంటే నెట్వర్క్ ఎక్విప్మెంట్ ఫెయిల్స్ కెన్ కాస్ట్ డౌన్ టైం. ఒకవేళ నెట్వర్కింగ్ అనేది ఫెయిల్ అయితే సర్వర్స్ అనేవి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో పర్ఫార్మెన్స్ అనేది ముందుకు వెళ్ళదు. అలా క్లౌడ్ రిక్వైర్స్ హై అవైలబిలిటీ ఆల్సో. నెక్స్ట్ మల్టీ టెనెన్సీ కాన్ఫ్లిక్ట్స్, మల్టిపుల్ యూజర్స్ షేర్ ద సేమ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఐసోలేషన్ ఇస్ రిక్వైర్డ్ టు అవాయిడ్ ఇంటర్ఫరెన్స్. సో సపోజ్ దిస్ ఇస్ ఒక నెట్వర్క్ అనుకుందాము, దీంట్లో ఒక థౌసండ్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ డిలేడ్. సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం సమ్ టైమ్స్ అదేమవుతుంది స్లో అవుతుంది. అలా కాకుండా కొన్ని నెట్వర్క్స్ని సపరేట్ చేస్తే, ఐసోలేట్ చేసి ఏమవుతాయంటే ఆ రిక్వైర్మెంట్ ఆ డిమాండ్ని బేస్ చేసుకొని సపరేట్ చేసి ఏమవుతాయంటే ఈ ట్రాఫిక్ అనేది క్రియేట్ అవ్వదు. ఓకే. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సింగ్, ట్రాఫిక్ నీడ్స్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఈవెన్లీ అక్రాస్ సర్వర్స్. ఒకటే కాకుండా సర్వర్స్ మధ్యలో కూడా దాన్ని సాల్వ్ చేసుకోవాలి అనమాట. అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, దీస్ ఆర్ ద ఇష్యూస్ వి ఫేస్ ఇన్ నెట్వర్కింగ్ అనమాట. ఓకే, డేటా సెంటర్స్లో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసుకుంటాం నెట్వర్కింగ్ అనేది. నెక్స్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ద ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇష్యూస్. సో ఇప్పుడు ఈ డేటా సెంటర్స్లో మనకు ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇష్యూస్ ఏముంటాయో చూసుకుందాం. అంటే టు ట్రాన్స్ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ సర్వర్ కావచ్చు, అలా అనమాట. ఓకే, ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనకి ఏముంటాయి అంటే మెయిన్గా టీసీపీ అండ్ యూడీపీ, లైక్ ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ యూజర్ డిఫైన్ ప్రోటోకాల్ అని చెప్పేసి, లైక్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ ఉంటుంది. ఓకే, ఇవి డేటా సెంటర్ నెట్వర్క్స్ అనమాట. డిసిఎన్ఎస్ అంటే డేటా సెంటర్ నెట్వర్క్స్. రైట్. నెక్స్ట్ నేను ఫస్ట్ చేసుకుందాము ఈ టీసీపీ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే టీసీపీ ఇన్ క్యాష్ ప్రాబ్లమ్ అని అంటే మల్టిపుల్ సర్వర్స్ రెస్పాండ్ ఎట్ ద సేమ్ టైం ప్యాకెట్ లాస్. సో ఒకేసారి ఏమవుతుందంటే మల్టిపుల్ సర్వర్స్ రెస్పాండ్ అవుతాయి. అంటే సపోజ్ ఇక్కడ క్లయింట్ ఒకటి అడిగిండు, సర్వర్కి రిక్వెస్ట్ పోయింది. సో ఈ సర్వర్ అనేది మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి కదా, సెండ్ చేసే డేటాని అంటే ఒక్క సర్వర్ కాకుండా మల్టిపుల్ సర్వర్స్ సెండ్ చేస్తాను, అప్పుడు ఏమవుతుంది డేటా అనేది లూజ్ అయిపోతుంది కదా. రైట్, అలా అనమాట. నెక్స్ట్ టీసీపీ అవుట్కాస్ట్ ప్రాబ్లమ్, ఫ్లో అన్ఫేర్నెస్ వెన్ మల్టిపుల్ డేటా ఫ్లోస్ షేర్ ఎ బాటిల్నెక్ స్విచ్. సో టీసీపీ అవుట్కాస్ట్ ప్రాబ్లమ్ అని అంటే ఎప్పుడైతే మల్టిపుల్ డేటా అనేది వెళ్ళిపోతుందో అప్పుడు మనకి ఏమైతే ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, లైక్ లోడ్ వస్తుంది అనమాట, ఎక్కువ లోడ్ వస్తుంది డేటా. నెక్స్ట్ కండిషన్ కంట్రోల్, ట్రెడిషనల్ టీసీపీ రియాక్ట్ స్లోలీ, నాట్ సూటబుల్ ఫర్ హై స్పీడ్ డేటా సెంటర్ నెట్వర్క్స్. సో ఇక్కడ ట్రెడిషనల్ ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ లేయర్ అనేది కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతుంది కాబట్టి ఈ మనకు హై స్పీడ్ డిసిఎన్ఎస్లో సూటబుల్ కాదనమాట, దీన్ని యూజ్ చేసుకోవద్దు. దానివల్ల ఏమవుతుందంటే నెట్వర్కింగ్ అనేది స్లో అయిపోతుంది. బఫర్ ప్రెషర్, స్విచ్ బఫర్స్ ఓవర్ఫ్లో డ్యూ టు బస్ ట్రాఫిక్. సో ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ఫ్లో అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట బఫర్స్లో. రైట్. నెక్స్ట్ అంటే ఎప్పటికి మీకు ఇట్లా బఫర్ అయితే ఉంటుంది. సపోజ్ మీ సర్చ్ సంథింగ్, అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది ఆ సర్వర్ అనేది రెస్పాండ్ అవ్వదు. సర్వర్ రెస్పాండ్ కాకపోతే ఏమవుతుంది మనకు అది డిస్ప్లే అవ్వదు, మనకు అవుట్పుట్ రాదు, మనకి ఉంటుంది కదా సర్కిల్ తిరుగుతూ ఉంటుంది, బఫర్ అవుతుంది ఉంటాం కదా, అలా అనమాట. నెక్స్ట్ షార్ట్ ఫ్లోస్ వర్సెస్ లాంగ్ ఫ్లోస్, క్లౌడ్ యాప్స్ హ్యావ్ మెనీ షార్ట్ ఫ్లోస్ అండ్ టీసీపీ ఫేవర్స్ లాంగ్ ఫ్లోస్. రైట్. నెక్స్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ద క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. సో ఇక్కడ క్లౌడ్ సర్వీస్ ఉంటుంది కదా, సో మనం ఇప్పటిదాకా అనుకుంటున్నాం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, లైక్ సర్వర్స్ అయినా కానీ డేటాబేసెస్ అయినా కానీ స్టోరేజ్ అయినా కానీ అని చెప్పేసి. మరి ఇవన్నీ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నాం మనకు, లెట్స్ సీ దాట్. ఓకే, సో మన డిఫరెంట్ టైప్స్ ఏమో ప్రొవైడ్ చేస్తుంది క్లౌడ్ కంప్యూటింగ్ అనేది, లైక్ స్టోరేజ్, డేటాబేసెస్, సర్వర్స్, నెట్వర్కింగ్, అనలైటిక్స్. ఓకే, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాయి అనమాట మనకు. సో ఇవన్నీ ప్రొవైడ్ చేసేది ఎవరు అంటే సమ్ అదర్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఎవరు అని అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, అంటే అమెజాన్ వాళ్ళు, లైక్ అమెజాన్ కంపెనీకి సంబంధించింది ఇది. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ అనమాట గ్లోబల్గా, మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది లార్జెస్ట్ వన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది. వెయిట్ మనకి ఇది ఏం సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయ్యే సర్వీస్ ఒకటి, ప్లాట్ఫామ్ అయ్యే సర్వీస్ ఒకటి, సాఫ్ట్వేర్ అయ్యే సర్వీస్ ఒకటి. ఓకే, అంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్కి ప్లాట్ఫామ్ అని అంటే మనం డెవలప్ చేసిన అప్లికేషన్స్ని దాంట్లో డిప్లాయ్ చేసుకొని రిలీజ్ చేసుకోనికి. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ కీ సర్వీసెస్ చూసుకుందాము. ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయనంటే EC2 అంటే కంప్యూటింగ్ కోసము, స్టోరేజ్ ఇస్ వర్షన్ ఆఫ్ S3 స్టోరేజ్ కోసము, ఇది కంప్యూటేషన్ కోసము. RDS ఇస్ కైండ్ ఆఫ్ డేటాబేస్ టు స్టోర్ ద డేటా. నెక్స్ట్ ల్యాంబ్డా అంటే ఇది సర్వర్లెస్ అనమాట, సర్వర్లెస్. VPC అంటే వర్చువల్ ప్రైవేట్ కంప్యూటింగ్, లైక్ నెట్వర్కింగ్ ఇది. ఓకే, రైట్. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ అజూర్, ఇప్పుడు అమెజాన్ అయిపోయింది, నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ చేసుకుందాము. మైక్రోసాఫ్ట్ అజూర్దే సెకండ్ లార్జెస్ట్ ప్రొవైడర్ అనమాట, అమెజాన్ తర్వాత ఇది సెకండ్దే. దాని తర్వాత థర్డ్ ఏంటి అంటే గూగుల్ ప్లాట్ఫామ్.
ఓకే, బట్ ఎక్కువ మనం యూజ్ చేసుకునే గూగుల్ది. ఓకే, స్ట్రాంగ్ ఫర్ ఎంటర్ప్రైజ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్కి ఇది సూటబుల్. కీ సర్వీసెస్ ఏంటంటే వర్చువల్ మెషిన్స్ ఉంటాయి, అజ్యూర్ ఎస్క్యూఎల్ అంటే డేటాబేస్ అనమాట ఇది. ఓకే, ఇది స్టోరేజ్ ఫంక్షన్స్ కోసము, రైట్. నెక్స్ట్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ నోన్ ఫర్ బిగ్ డేటా అండ్ AIML క్యాపబిలిటీస్. సో ఇక్కడ మెషిన్ లెర్నింగ్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇది వెల్ నోన్ అనమాట గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది. మన గూగుల్ క్లౌడ్ స్టోరేజ్లో మనకు గూగుల్ డ్రైవ్ వేసుకోండి, గూగుల్ ఫోటోస్ వేసుకోండి, చాలా ఉంటాయి మనం యూజ్ చేసుకుంటే రియల్ లైఫ్లో, రైట్. కంప్యూట్ ఇంజనీరింగ్, బిగ్ క్వైరీస్, కార్బోనేట్స్ ఇంజన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ IBM క్లౌడ్ హైబ్రిడ్ క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్ ఓరియంటెడ్. సో ఇది హైబ్రిడ్ క్లౌడ్ మీద వర్క్ అయితే ఉంటే పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ అనమాట, 2 సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకుంటుంది. ఓకే, దీంట్లో కీ సర్వీసెస్ చూసుకుంటే క్లౌడ్ ఫౌండరీ అండ్ IBM వర్షన్ AI, ఇది AI ఒకటి. అండ్ స్టోరేజ్ కూడా డేటాబేస్ కూడా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ ఒరాకిల్ క్లౌడ్ బెస్ట్ ఫర్ డేటాబేస్ యాజ్ ఎ సర్వీస్. ఇది మెయిన్గా ఒరాకిల్ అనేది డేటాబేస్ అనమాట, ఒరాకిల్ డేటాబేస్. ఓకే, రైట్. ఇవి కీ సర్వీసెస్ ఒరాకిల్ OCI కంప్యూట్ అనే ఒరాకిల్ DB క్లౌడ్ డేటాబేస్ క్లౌడ్. నెక్స్ట్ ఆలీబాబా క్లౌడ్ లార్జెస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ ఇన్ ఏషియాలో ఇది లార్జెస్ట్ క్లౌడ్ అనమాట. స్ట్రాంగ్ ఇన్ కామర్స్ అండ్ స్కేలబిలిటీ. కామర్స్ అంటే మనకు వెబ్ అప్లికేషన్స్ లైక్ నెట్ఫ్లిక్స్, ఫ్లిప్కార్ట్, మెడిక్యూర్, మెడ్ ప్లస్ ఇవన్నీ అనమాట. కీ సర్వీసెస్ చూసుకుంటే ECS కంప్యూట్ అండ్ స్టోరేజ్ అనమాట, OSS స్టోరేజ్ అంటే డేటాబేస్లో అబ్సర్వ్ డేటాబేస్. దిస్ ఇస్ ద డేటాబేస్ విచ్ ఇస్ ప్రొవైడింగ్ బై ద ఆలీబాబా క్లౌడ్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద fourth unit of the cloud computing. I guess you understand very well. మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నోట్స్ లింక్ అండి డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ లింక్ ఫ్రమ్ దేర్. అండ్ మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. ఐ ట్రై టు మేక్ ద వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ సందీప్.